అంత అందంగా ఎందుకున్నవి నన్ను విడిచేసి నీలోకి వచ్చానే ప్రేమ ప్రేమ బాగుందే. హలో గాయ్స్, వీడియో అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే చిన్న లైక్ చేసి ఒక సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీ యొక్క సపోర్ట్ అయితే కావాలి. ఒక 1Kకి దగ్గర ఉంది మన ఛానల్ అయితే, 1K సబ్స్క్రైబర్స్కి దగ్గర ఉంది. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేయండి దయచేసి. ఇంకొకటి ఏమిటంటే, ఈ వీడియో అనేది మీకు మ్యూట్లో ఉంది కదా, ఆ మ్యూట్లో వినడం కష్టం మనకి. ఏం చేస్తారంటే, మీరు టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను మీకు, కింద టెలిగ్రామ్ లింక్ అయితే ఇచ్చాను. ఇది ఇర్ఫాన్ క్రియేషన్ అని అనిపిస్తుంది కదా, దీంట్లో వెళ్ళి జాయిన్ అయితే అవ్వండి. జాయిన్ అయితే అయిన తర్వాత మీకు టెలిగ్రామ్ లేకపోతే ఏం చేస్తారు అంటే, ఇన్స్టాగ్రామ్ ఉంటుంది కదా, ఇన్స్టాగ్రామ్ ఖచ్చితంగా ఉంటుంది అనుకుంటున్నాను. ఇన్స్టాగ్రామ్లో వెళ్ళి చూడండి, ఇర్ఫాన్ క్రియేషన్ అని కొట్టిన తర్వాత మీకు ఈ లోగో అవుపిస్తుంది కదా, ఈ లోగో అనేది వస్తుంది డీపీ కాడ, అదైతే ఛానల్ నాదే. దాంట్లో వెళ్ళి చూడొచ్చు మీరు. ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. వీడియో అనేది షీట్ అండ్ షార్ట్లో చెప్తేస్తాను, సింపుల్ అయితే ఉంటుంది. ఒక 2 మినిట్స్లో అయితే చేసుకుంటారు మీరు. ఫస్ట్ మీరు ఏం చేస్తారో అంటే, డిస్క్రిప్షన్ కింద ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను, బీట్ మార్క్ కాదు, ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. ఆ ఫుల్ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందంటే చెప్తాను మీకు, 1 మినిట్. అనేది ఒక సింపుల్ 2 ఫొటోస్ అయితే మీరు పెట్టేసుకోవచ్చు. 2 ఫొటోసే సింపుల్. ఆ 2 ఫొటోస్ ఎలా ఉంటాయంటే, మీరు ఇదే ప్రాజెక్ట్ అది మీకు ఇలానే అవుపిస్తుంది. ఇంపోర్ట్ చేసుకోండి. ఏం చేస్తారంటే, ఫస్ట్ టైం స్టార్టింగ్లో బీట్ మార్క్ ఉంటుంది కదా, ఇదన్నీ నేనైతే చేశాను ఆల్రెడీ. ఏం చేస్తారంటే, లాస్ట్ కిందికి అయితే వచ్చేసి ఎడిట్ గ్రూప్ అని ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేసి మీరు ఏం చేస్తారంటే, ఈ ఫోటో ఉంది కదా, ఈ ఫోటోని క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీడియా సింబల్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే, ఫోటో ఉంటుంది, ఒక ఫోటో సింపుల్ గర్ల్ ఫోటో అనేది పెట్టేసుకోండి. మీరు గర్ల్స్దైనా బాయ్స్దైనా ఎవరిదైనా పెట్టేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటో పెట్టయితే చూపిస్తాను మీకు. నేనైతే ఈ ఫోటో పెట్టాలనుకుంటున్నాను, కీర్తి శెట్టి మేడంది. ఈ ఫోటో పెట్టేసి ఇట్లా క్లిక్ చేసుకుంటే సెట్ అయిపోతుంది ఫోటో. బ్యాక్ వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అయితే ఉంటుంది. ఇంకో ఫోటో అనేది బాయ్ ఇది ఉంటుంది, రామ్ సార్ది ఫోటో ఉంటుంది. ఆ ఫోటో అనేది క్లిక్ చేసుకొని బాయ్ ఎవరిదైనా పెట్టేసుకోవచ్చు మీరు. నేను ఎగ్జాంపుల్ ఈ ఫోటో అయితే పెట్టి చూపిస్తాను మీకు. ఇలా బ్యాక్గ్రౌండ్ రిమూవ్ ఉన్న ఫోటో అయితే పెట్టేసుకోండి ఖచ్చితంగా. ఎలా చేశానో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అది మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఖచ్చితంగా అది వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వీడియో అనేది ఉంటుంది, వీడియో అయితే చెక్ చేసుకోండి ఒకసారి. ఇలా కొంచెం కిందికి సెట్ అయితే చేసుకోండి. ఇలానే అంతా అయిపోయినట్టే ఈ వీడియో అంతా. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ, జై హింద్.